ఒక రాష్ట్ర సీఎం ని పట్టుకొని జొమాటో డెలివరీ బాయ్ వాడు వీడు జియో కూడా చదవటం చేత కాదు అని చెప్పి అన్నారు. పక్క రాష్ట్రానికి చెందిన అంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. ఓకే, కేసు పెట్టారు, రిమాండ్కి వెళ్ళారు, బెయిల్ దొరికింది. ఇంతటితో ఈ వివాదం ఆగిపోయినట్లు కాదు. ఎందుకు రాజకీయాలు, రాజకీయ నేతలు ఈ మధ్య ఇలా కట్టు తప్పుతున్నారు? నిజంగా హార్ష్ గా మాట్లాడుకోవాలంటే జొమాటో బాయ్ అంటే తప్పేం కాదు. ఎస్, డెలివరీ చేశాడు. ఎస్, వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. చెప్తున్నా నేను. అసలు ట్రంప్ ని వీధుల్లో బట్టలు లేకుండా నంగా నాచే వాడిని తిట్టి కొట్టి చెప్తూ కొడతారు. నువ్వు అరెస్ట్ చేసావు. అదే జగన్మోహన్ రెడ్డిని సీఎం గా ఉన్నప్పుడు కిరా కార్పి గాడు కానీ, వాడు సీమరాజా గాడు కానీ, లేకంటే వీళ్ళు ఎవరైనా కానీ చెప్తున్నా నేను. వాళ్ళని అరెస్ట్ చేయమని నేను చెప్పట్లే. వాళ్ళు బతికే ఉండాలని అంటున్నా, బయటే ఉండాలంటున్నా. ఎందుకంటే దొరుకుతారు కాబట్టి చెప్తున్నా. ఈ రోజే నేను గుర్తుపెట్టుకో. జొమాటో బాయ్ అన్నాడు, దాంట్లో ఏమన్నా అశ్లీలత ఉందా? ఏం సీఎం అయితే ఏముంది ఇక్కడ? మా దేశానికి ట్రంప్ ఒక ప్రెసిడెంట్. జొమాటో బాయ్ ఇప్పుడు ఓకే, కోర్టుల పరంగా కానీ నువ్వు తీసుకోబా. నువ్వు సుప్రీంకోర్టు బిఎన్ఎస్ చట్టాల ప్రకారం కానీ ఏ కామన్ సెన్స్ ఉండాలా. అది తప్పు కాదు. ఓకే, నువ్వు చట్టాన్ని చేతుల్లో తీసుకొని నువ్వు ఈ స్టేట్ లో కూడా మన నీకు ఫ్రెండే సీఎంఓ, లేకంటే మీరు విధానపరంగా సీఎంలా, లేకంటే మీరు పర్సనల్ గా ఫ్రెండ్సా, అది పక్కన పెట్టుకుంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి నువ్వు జొమాటోకే అరెస్ట్ చేస్తే అక్కడ ఐ డోంట్ థింక్ మీరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఎవరు నరకండ్రా తన్నండ్రా బలి చేస్తాము అని చేసిన వీడియోలు మీరు ఎప్పుడు చూడలేదా? మరి 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 ఇప్పుడు మరి దిస్ ఇస్ ఓకే, నీకు బలం ఉంది. నువ్వు బలం కూడా కాదు, దిస్ ఇస్ ప్రజాస్వామ్యంలో నీకు ఇచ్చిన ప్రజాస్వామ్యం ఇచ్చిన బలం కాదు. నువ్వు వ్యవస్థలను నీరు గారుస్తూ వ్యవస్థలను చేతులకు తీసుకొని ఒక జొమాటో అన్నాడని అతను తీసుకుని నేను ఇప్పుడు కూడా నేను ఇప్పుడు జొమాటో డెలివరీ బాయ్ అంటే దాంట్లో తప్పేమీ లేదు. దాంట్లో ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఆ మాట అన్నారా, లేకపోతే జొమాటో డెలివరీ బాయ్ తో పోల్చి అవును, దాన్ని వ్యంగ్యము. yes, దట్స్ నాట్ ఈవెన్ ఎ క్రైమ్. కమ్ ఆన్, మనం ఎక్కడ పోతున్నాం? ప్రజాస్వామ్యంలో నువ్వు కనీసం ఎక్కడ పోతున్నా బాసి? ఇప్పుడు అట్లా ఎత్తుకుంటే ఎన్ని ఉదాహరణలు తీసుకొచ్చి మేము ముందు పెడతా. నేను ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకొచ్చి పెడతా. ట్రంప్ మా వీధుల్లో ఏం మాట్లాడుకుంటారో పెడతా నేను. అట్లయితే అరెస్టులు చేస్తున్నారా? ఇప్పుడు ఏది ఏమైనా మా వాడికి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్ని దిష్టులు తగినాయి. ఒక మంచి వక్త, మంచి వాక్చాతుర్యం ఉన్నవాడు, ఆధారాలతో వచ్చి మాట్లాడేవాడు, ఒక వాయిస్ ఫర్ ద పార్టీ. నేను అతన్ని ఎప్పుడు ట్రంప్ గా నేను ఎప్పుడు ఇట్లా కులాల కార్డుల మీద ఎవరిని ఎంకరేజ్ చేయను. ఇప్పుడు మాది ఎస్సీ కులము, మాది ఆ కులము, నేను ఆ కులాన్ని అట్లా కూడా నేను చెప్పను. అబ్బాయికి స్వతహాగా ఒక యాదవ్ కులానికి సంబంధించిన గానీ ఈ హ్యాజ్ ఎ పొటెన్షియల్, అతని వ్యక్తిత్వం ఉంది, అతను చదువుకున్నవాడు, అతను మాట్లాడే దాంట్లో ప్రతి దాంట్లో ఒక ఖచ్చితంగా ఆధారాలతో వచ్చి కూర్చొని నిలదీయగలిగిన శక్తి ఉన్న యువకుడు. ఏమే అతన్ని అరెస్ట్ చేస్తే ఇంకా నువ్వు ఓకే, అరెస్ట్ చేశారు, భయపడడం లేదు, బయటకు వస్తాడు, పోరాడతాడు, అంతే. నువ్వు జొమాటో అనేది దట్ ఈస్ ద సిల్లియెస్ట్ థింగ్ దట్ దే కెన్ అరెస్ట్ హిమ్. ఓకే, దట్స్ ఇట్. అది నిజంగా మన చట్టాలని చేతులోకి తీసుకోవడమే. జొమాటో మీద నువ్వు అరెస్ట్ చేసింటే మరి ఐ డోంట్ నో, ఇంకేమైనా అరెస్ట్ చేస్తే నేను చెప్పలేను. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మాత్రమే కాకుండా కొన్నేళ్ల క్రితం కూడా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని వెధవ సన్నాసి అని మాట్లాడారు నాగార్జున యాదవ్. అయినా కూడా దాన్ని చేస్తారా? అది కూడా తప్పు కాదు. ఎస్, నేను చెప్తున్నా ఆఫ్ కోర్స్ దేర్ ఆర్. మీ అమ్మ మొగుడు ఇచ్చాడా అని చంద్రబాబు స్వయాన మాట్లాడాడు. ఏం లేపడ మింగడానికి పోయాడని డైరెక్ట్ గా అన్నాడు. వాడు తప్పు కాదా? అది తప్పు కాదా? జగన్ అప్పుడు సీఎం. వాట్ ఆర్ యూ టాకింగ్ మిస్టర్ లోకేష్? వీళ్ళు ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నాం మనం? చెప్పుకోవడానికి మాట్లాడేవాడు కానీ ఆయన నలుగురు మింగడానికి వెళ్ళాడని ఒక సీఎం. ఎంత గలీజ్ అది! ఎంత గలీజ్! లెట్ మీ ఫినిష్ దిస్. అంతకంటే గలీజ్ గా మాట్లాడేవాడు ఎవడన్నా ఉన్నాడా? అంతకంటే గలీజ్ కూడా మాట్లాడా? నేను కూడా మాట్లాడలేదు.
ఇంతవరకు మీరు అనుకుంటున్నారేమో ఉమ్, ఏమి మరి దిస్ ఈజ్ టూ మచ్. ఓకేలే ఇప్పుడు టైం, కాల గమనం, కాలచక్రం, గమనం అనేది రెండు ఉంటాయి. చక్రమే కదా, కాలం అనేది రౌండ్ గానే ఉంటది కదా. ఉమ్, ఇట్స్ నాట్ అ ప్యారలల్. టైమ్ ఈజ్ నాట్ అ ప్యారలల్, ఈజ్ ఏ రౌండ్ తిరుగుతూ ఉంటది. ఉమ్, మళ్ళా 12 గంటలు రావాల్సిందే. ఆ ముళ్ళు మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలు వస్తుంది, రాత్రి 12 గంటలు వస్తుంది. పగలు రాత్రి ఏమే ఉమ్, ఓటమి గెలుపులు వస్తుంటాయి. కానీ కొన్ని కొన్ని ఏదైతే ఈక్వల్ రియాక్షన్స్ ఉంటాయి, వాళ్ళు చేసిన రియాక్షన్స్ ఈక్వల్ రియాక్షన్స్ ఉంటాయి. ఐ థింక్ ఐ సపోర్ట్ వాట్ ఈస్ యాదవ్, మన నాగార్జున యాదవా? నాగార్జున యాదవ్ అని నేను సపోర్ట్ చేస్తాను. అతన్ని చాలా వరకు చాలా డిబేట్లలో నేను కాకతాళీయంగానో మామూలుగానో చూస్తూ వచ్చాను. ఐ థింక్ he has every right to be outside of the jail. If you are Zomato మీద అతన్ని అరెస్ట్ చేసింటే, you ఉమ్, should not be arrested. Before you arrest him, you have to arrest almost 1 crore people. జైలు కూడా చాలవు, ఉమ్, ఇంక్లూడింగ్ బిగ్గెస్ట్ పొలిటీషియన్స్. గుర్తుపెట్టుకో. ఉమ్. రైట్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ ప్లేస్ లో కాకుండా వేరే ప్లేస్ లో ఉండి కూడా చాలా బిజీగా ఉండి దీనిపైన స్పందించారు. మళ్ళీ మీరు మీ ఓన్ ప్లేస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో పొలిటికల్ టాపిక్స్ పైన స్పందిద్దాం, మీ విశ్లేషణ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ టైమ్ ఫర్ డైలాగ్స్. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ.